మహాకుంభమేళ ఇది భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నటువంటి కుంభమేళ. ఇది హిందూ మత సమావేశం అని కూడా అనుకోవచ్చు. ఈ కుంభమేళాకి భారతదేశంలో నుండి కాకుండా ప్రపంచ నలుమూలల నుండి కూడా వస్తున్నటువంటి భక్తులకు రాకపోకలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు వెచ్చించి ఈ యొక్క మహాకుంభమేళాను విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కుంభమేళాను విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని విచ్ఛిన్నకార శక్తులు కలిసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆ యొక్క విషయము నిఘా సంస్థల ద్వారా భారత ప్రభుత్వం అందడంతో అటు ఇజ్రాయెల్ దేశం నుండి ఇటు రష్యా దేశం నుండి కూడా సహాయాన్ని కోరింది. ఈ వస్తున్నటువంటి 1 కోటి మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సౌకర్యం కల్పించి విజయవంతం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరి ఈ యొక్క మహాకుంభమేళాకు యోధులు భక్తులు ప్రజలు అనేక మంది కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మహాకుంభమేళాకు ఒకే చోట 4 నదులు కలిసే చోట 4 నదులు ఒకే చోట కలుస్తాయి కాబట్టి ఆ 4 నదులు కలిసే చోటనే ఈ యొక్క కుంభమేళా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని ఇట్లా 4 ప్రదేశాలు 4 ప్రధాన నగరాల్లో కలుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ప్రధాన నగరాల్లో జరుపుకునే ఈ కుంభకోణాన్ని విజయవంతం చేయడం కోసం కూడా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం.